శ్రీ సత్యసాయి జిల్లా ఆమడుగురు మండలం గాజులపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఉరేసుకొని ఐటీఐ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పిఎస్లో కేసు నమోదైంది. అక్రమంగా కేసు బనాయించడంతోనే మనస్తాపంతో చనిపోయినట్లుగా ఆ ఫిర్యాదులో తల్లిదండ్రులు పేర్కొన్నారు. కుమార్తెను ప్రేమించాడనే కోపంతో నరసింహులు అనే వ్యక్తి 4 నెలలుగా తన కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మృతుడి తండ్రి వాపోయారు. తొలుత 35,000 రూపాయలు కడితే కేసు వాపసు తీసుకుంటానని చెప్పి వారం గడవకుండానే 50,000 డిమాండ్ చేసినట్లుగా తెలిపారు. మళ్లీ 4 రోజులు గడవకుండానే 1,00,000 రూపాయలు ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని మృతుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అంత ఇవ్వలేమని చెప్పినా కూడా బెదిరింపులకు పాల్పడినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఒత్తిడి తట్టుకోలేకే తమ కుమారుడు ఉరేసుకొని చనిపోయినట్లుగా వాపోయారు. తమ కుమారుడి మృతికి కారణమైన నరసింహులు ఆంజనేయులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతదేహంతో కలిసి బంధువులు పిఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. రాజువాళ్ళని చెప్తారా డబ్బు కట్టించి వచ్చి మళ్ళీ పెంచుకోవాలి.